చేసినా మన దగ్గరే ఉండట్లేదు, నాకేమో చేసిన ఫీల్ రావట్లేదు అని చెప్పి మాకు ఒక 3 ఎకరాలు ఉంది సార్ అప్పుడు పొలం. అప్పట్లో ఆ 3 ఎకరాలు ఏం చేసామంటే నాకు ముందు ఆ అప్పు అనేది మైండ్లో నుంచి పోవాలి, లేకపోతే నేను వర్క్ చేయలేను అని చెప్పి నేనే దగ్గరుండి ఫస్ట్ ఆ 3 ఎకరాలు అమ్మించేసాను సార్. నాకు నాకు ఇంక వేరే దారి తెలియలేదు. అదే వాళ్ళు గడిగడికి వచ్చి వడ్డీల కోసం రావడం, అప్పు తీర్చమని. ముందు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్. మతి స్థిమితం లేదు. నేను అంటే ఇట్లా చేతికి రావడం ఇంకోటి చేతికి పోవడం అనేది ఎక్కడ ఇంక మనం వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ కనీసం నేను ఇంట్లో వాళ్ళకి ఒకటి ఏదైనా చేయలేకపోతున్నానే ఒక బాధ. అందుకని నేను ఆ 3 ఎకరాలు అమ్మించి మొత్తం అప్పంతా తీర్చేసాను సార్ ఫస్ట్. ఓకే. అస్సలు జీరో. మనకి అది మైండ్లో లేదు సార్. ఇంకా ఒప్పుకున్నారా అమ్మడానికి మీ అమ్మ నాన్న? నేను బలవంతంగా నేనే దగ్గరుండి ఒప్పించాను సార్. అది నేను ఎందుకంటే ఆస్తులు వదులుకోవడం అంటే ప్రాణాలు అంతే సార్. కానీ భూమి, కానీ మాట పడ్డం అంటే ఇంకా ఎక్కువ సార్. అది దానికంటే కూడా ఒకరి దగ్గర మనం ఆ డబ్బు కోసం ఎవడో ఇంటి దగ్గరికి వచ్చి ఆ మాట పడ్డం ఇంకా అస్సలు తీసుకోలేము సార్ మనం. అందుకే నేనే ముందు అసలు అప్పంతా క్లియర్ చేసిన తర్వాత ఈ వెళ్ళి జాబ్ చేస్తుంటే నాకు ఒక చోట అలాగే కూర్చొని చేసే జాబ్ ఎందుకు నాకు ఎక్కలేదు. మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఇదేంటి సైలెంట్గా వచ్చి మన పని ఇట్లా చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా ఏంటిది అన్నట్లు లోపల నాది ఒప్పుకోవట్లేదు సార్. అందుకని మీ చిన్నగా